యాపిల్ ఎక్కడ పండుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఇష్టంగా మనవాళ్ళు పైనాపిల్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. జ్యూస్లో ఎక్కువగా ఎంజాయ్ చేసేది పైనాపిలే అంటే అతిశయోక్తి కాదేమో. ఆ పైనాపిల్ తోటలకు మేఘాలయ ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. మేఘాలయ మహిళల చేతుల్లో పైనాపిల్ ఏపుగా పెరిగి ఎగుమతుల దాకా వెళ్తోంది. మహిళల సంపాదన ద్వారా వారి కుటుంబాలకు ఎంతో భరోసా ఇస్తోంది. పంట తీసే దగ్గర నుంచి ఎగుమతి చేసే వరకు మేఘాలయ మహిళలు పూర్తి వాల్యూ చైన్ నిర్మిస్తున్నారు. మాతృస్వామ్య వ్యవస్థకు ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్న మేఘాలయలో ఎక్కువ ఆదాయం సమకూర్చేది కూడా మహిళలే. ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది మేఘాలయ రాష్ట్రం రీభోయ్ జిల్లాలో ఒక కొండ ప్రాంతం. ఇక్కడ మహిళల చేతుల్లో పైనాపిల్ ఆర్థిక శక్తిగా తయారైంది. ఒకప్పుడు సాధారణమైన పంటగా పరిగణించిన పైనాపిల్ ఇప్పుడు ఎగుమతి ఉత్పత్తిగా ఆర్థిక సాధికారతకు ప్రతీకగా మారుతోంది. జురాంగ్ ఆర్గానిక్ ఆగ్రో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా వందలాది మహిళా రైతులు కలిసి పనిచేస్తూ ఉత్పత్తి నుంచి ఎగుమతి వరకు వాల్యూ చైన్ను నిర్మిస్తున్నారు. వారి కుటుంబాలకు ఆసరాగా మారుతున్నారు. మేఘాలయ పర్వత ప్రాంతాలు వర్షాధార పంటలకు ప్రసిద్ధి. ఇక్కడ కొండలు, లోయలు ప్రపంచంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన పైనాపిల్ను ఉత్పత్తి చేస్తాయి. తీపి, సువాసన, తక్కువ ఆమ్లత్వం కలిగిన ఈ పైనాపిల్లు సహజంగానే ఆర్గానిక్గా పండుతాయి. రీభోయ్, గారో హిల్స్, ఖాసీ జైంతియా హిల్స్ ప్రాంతాల్లో వేలాది కుటుంబాల ఆదాయానికి ఈ పంటే మూల ఆధారం. 2017లో మేఘాలయ ప్రభుత్వం జిరాంగ్ ఆర్గానిక్ ఆగ్రో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటుకు రూపకల్పన చేసింది. ఇప్పుడు 18 గ్రామాల్లో 400కు పైగా రైతులను ఈ ప్రొడక్షన్ ఏకం చేసింది. వారిలో దాదాపు 75% మహిళలే కావటం మనం గమనించాలి. ఆ కంపెనీ ఖాసీ మండరిన్ రకానికి చెందిన ఆరెంజెస్, పైనాపిల్, బ్లాక్ పెప్పర్, జింజర్, బనానా వంటి జీఐ ట్యాగ్ ఉత్పత్తులపై దృష్టి సారించింది. సుమారు 500 హెక్టార్ల భూమిలో సాగు చేస్తున్న ఈ కంపెనీ రైతులను సంఘటితం చేసి మధ్యవర్తులను తొలగించి ఆ ఉత్పత్తిని నేరుగా మార్కెట్కు అనుసంధానం చేస్తోంది. తమ ఉత్పత్తులను బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలకు మాత్రమే కాదు, విదేశాలలో దుబాయ్కి ఎక్కువగా ఎగుమతి చేస్తామని కంపెనీ సీఈఓ చెబుతున్నారు. Mostly engage the women for doing the work in the unit. So it's basically like it was like the women empowerment that we might say for the FPC, because we mostly engage with the females workers, and then for the aseptic problem unit we have around 3 technicians. That is for the youth. So it was like employment generation at the same time. It got the profits, like the benefits from selling their produce, and at the same time they got a chance to like work in the FPC also. It was like double the income that they were getting. It was like the women independent. We are like very independent. We just don't depend only on the men itself, but we depend, like we are very independent. We have to be strong also. ఇక ఈ కంపెనీ టర్నోవర్ గణనీయంగా పెరిగింది. 2017-21 మధ్య కేవలం 1.5 లక్షల రూపాయలుగా ఉన్న టర్నోవర్ ఈ సంవత్సరం 1.17 కోట్లకు చేరుకుంది. లులు గ్రూప్, సఫాల్ మదర్ డైరీ, రిలయన్స్ రిటైల్, బ్లింకిట్ వంటి ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యాన్ని చేసుకోవటం ద్వారా రైతులకు మంచి ధరలొస్తున్నాయని కంపెనీ ప్రతినిధులే చెబుతున్నారు. కంపెనీ పురోగతిలో భాగంగా 2025 సెప్టెంబర్లో మేఘాలయలో మొదటి అసెప్టిక్ పైనాపిల్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్ను జిరాంగ్లో ప్రారంభించారు. దాదాపు 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ యూనిట్ రోజుకు 10 మెట్రిక్ టన్నుల తాజా పండ్లను ప్రాసెస్ చేస్తుంది. సంవత్సరానికి 480 నుంచి 600 మెట్రిక్ టన్నుల వరకు పల్పు ఉత్పత్తి చేయటమే దీని యొక్క లక్ష్యం. సీజన్ తర్వాత కూడా మార్కెట్లో ఉత్పత్తులను అందుబాటులో ఉంచటం ఇందులోని పురోగతి. ఈ యూనిట్ కమ్యూనిటీ, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ సిపిపిపి మోడల్లో ఏర్పాటు చేశారు. jongi namar day lang ba jong ka bala bangi layo kini ki mesin ngi layo kini ki yeng nakabanta ban penrikam ya kiso ki ba ingin terlihat ya kiso bat bangin calan ru syaki be kiri bat syaki be ki jaka hapo ka ri india ka jongi ru kumju ti kani kala day ka kabu jangi bangin yo ban ya tre kam bat bangila aru ban ai kam syaki we bat
komju uru ngidang yai kerpat ru baka sorkar kadang yai kami kadang yai yarap bat na yai bitin lenti yangi kublai sibun. మేఘాలయ రాష్ట్రం మాతృస్వామ్య సమాజం కావటంతో మహిళలు వ్యవసాయంలో కీలకమైన పాత్ర పోషిస్తారు. పంట సాగు, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ అన్ని మహిళల చేతుల్లో మీదుగానే సాగుతాయి. జురాంగ్లో ఈ కంపెనీలో మహిళలు చైర్మన్, వైస్ చైర్మన్, సీఈఓ వంటి కీలకమైన పదవుల్లో ఉండటం వారి సాధికారితకు నిదర్శనగా చెప్పుకోవాలి. ప్రభుత్వం అందించిన శిక్షణ, ఆర్థిక సహాయం, కలెక్షన్ల సెంటర్లు వారి స్వాతంత్రాన్ని, ఆదాయాన్ని పెంచుతున్నాయి. మరోవైపు మేఘాలయ ప్రభుత్వం సమగ్ర వాల్యూ చైన్ అప్రోచ్ను అనుసరిస్తోంది. అందులో భాగంగా మేఘాలయ స్టేట్ ఆర్గానిక్ మిషన్ కింద 295 కోట్ల పెట్టుబడి పెట్టి 1,00,000 హెక్టార్లను ఆర్గానిక్ సాగు కిందకు తెస్తోంది. ఈ మిషన్లో ప్రాధాన్యత కలిగించిన పంట పైనాపిల్ మాత్రమే. ప్రధాని మోదీ 2025లో యుఏఈ అధ్యక్షుడిగా మేఘాలయ పైనాపిల్ను అందించటం ఈ ఉత్పత్తుల గ్లోబల్ గుర్తింపుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే మోదీ ఎక్కడికి వెళ్లినా భారత్కు చెందిన ఏదో ఒక ప్రొడక్టును ప్రపంచానికి పరిచయం చేస్తూ మన ఆదాయాన్ని పెంచటమే ఉద్దేశంగా పెట్టుకున్నారు. ఇక ఈ మహిళా రైతులు కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, గ్రామీణ భారతానికి కొత్త ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో.